ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని సమాజానికి గొప్పగా సేవ చేయాలని 12వ క్లాసు గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనవడు హిమాంశురావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాంశురావు గచ్చిబౌలిలోని ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ క్లాసును పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్లో 12వ క్లాసు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై వారితో పాటు తల్లిదండ్రులు కేటీఆర్, శైలమ చెల్లెలు అలేఖేతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా 12వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఓక్ రిడ్జ్ స్కూల్ యాజమాన్యం గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. విద్యను అభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ వంటి రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలు అందజేసింది. ఇందులో భాగంగా హిమాంశు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించారు. దాంతో హిమాంశును సిఐఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాంశు స్టేజ్ దిగివచ్చి తమ తాత సీఎం కేసీఆర్ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించారు. ఇక కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు హిమాంశు. చిన్నతనం నుంచి తమ చేతుల్లో పెరిగి ఇవాళ పట్టభద్రుడిగా ఎదిగిన మనవణ్ణి హృదయపూర్వకంగా అభినందించారు సీఎం కేసీఆర్. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనవణ్ణి ఆశీర్వదించారు కేసీఆర్.